వార్తలను సమర్పిస్తున్నవారు సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఏపీ ఎకో సర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులకు సత్కారం. పాల్గొన్న ఆర్డీఓ రమణ. జంగారెడ్డిగూడెం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం రక్తదాన శిబిరం ఏర్పాటు. భగవద్గీతను కంఠస్థత్వం చేస్తున్న జంగారెడ్డిగూడెం బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ స్కూల్ విద్యార్థులు. విజయవాడలో మహాసభ భవనం నిర్మాణంపై చర్చ. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ను కలిసిన రాష్ట్ర మహాసభ అధ్యక్షులు చిన్ని రామ్ సత్యనారాయణ. జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి 2వ వార్షికోత్సవం కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ హానరబుల్ చైర్మన్ టీజీ వెంకటేష్ ని రాష్ట్ర మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ తదితరులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయవాడలో బిల్డింగ్ గురించి చర్చించేందుకు వెంకటేష్ ను కలిసినట్లు చిన్ని రామసత్యనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి సత్రం ప్రధాన కార్యదర్శి ఇల్లూరి లక్ష్మయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వరరావు, మహాసభ మహిళా అధ్యక్షురాలు కొప్పురావురి రజని, మహాసభ ఉపాధ్యక్షులు కంచర్ల ముత్యప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొగ్గవరపు వెంకటరాజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని టీజీ వెంకటేష్ తెలియజేశారని చిన్ని రామసత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ సేవా కార్యక్రమాలను కొనియాడినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపట్టడానికి కృషి చేస్తున్నట్లు చిన్ని రామసత్యనారాయణ తెలియజేశారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి అన్ని విధాలా మహాసభ సహకరిస్తుందని అన్నారు. టీజీ వెంకటేష్ తదితరుల సూచనలు, సలహాలతో మహాసభ ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం నందు జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ రమణ, తహసీల్దార్ లేవజోజీలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అంగన్వాడీ ఆపరేషనల్ ఎఫిషియన్సీలో ప్రతిభ కనబరిచిన అంగన్వాడీ కార్యకర్తలను, సహాయకులను ఆర్డీఓ రమణ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రమణ మాట్లాడుతూ స్త్రీ లేకపోతే జననం లేదని, గమనం లేదని అన్నారు. అదేవిధంగా వివిధ రంగాలలో రాణించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బీర్ కరుణకుమారి, మెప్మా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ నాగమణి, ఏఎన్ఎం సీతా మహాలక్ష్మి, అడ్వకేట్ భువనేశ్వరిలను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు, సిడిపిఓ బ్యూలా, సూపర్వైజర్ కె లక్ష్మి, విజయలక్ష్మి పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి పలువురు మాట్లాడారు. మార్చి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మహిళల పాత్ర కీలకం అనే అంశాన్ని తీసుకొని 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు వివిధ రకాలైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 1వ తారీఖు ఆడబిడ్డలు ఎవరైతే పుడతారో వారి పేరున అంగన్వాడీ కేంద్రాల్లో మొక్కలు నాటించడం జరిగింది. 2వ తారీఖున క్యాండిల్ సర్వీసు, అట్లాగే సైకిల్ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అట్లాగే చిరుధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన మహిళలకి వాళ్ళలో కలిగే ఇబ్బందుల నుంచి ఎట్లా వాళ్ళు బయటికి రాగలరు అనే విషయాలపై చిరుధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కలిగే లాభాల గురించి తెలియజేసి అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తారీఖున జరుపుకుంటున్నప్పటికీ మేము 1వ తారీఖు నుంచి ఆయా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ జంగారెడ్డిగూడెం ప్రాజెక్టు పరిధిలో 7వ తారీఖున ఈరోజు ఆయా సంస్థల్లో పనిచేసే మహిళలకి మేము అభివృద్ధి పదంలో నడుస్తున్న మహిళలకి చిరు సత్కారం నిర్వహించి వారి ద్వారా వారు చేసే సేవలు మరింత విస్తృతంగా జరిపించుకునేలాగా ఈ కార్యక్రమాన్ని మా అంగన్వాడీ టీచర్స్ అందరి ద్వారా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా జంగారెడ్డిగూడెం ప్రాజెక్టు పరిధిలో మాకున్న ఇండికేటర్స్లో ఎవరైతే ఇన్ టైంలో వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని సబ్మిట్ చేస్తారో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అప్రిసియేషన్ జరిపించడం జరుగుతుంది. అట్లాగే హెల్పర్స్కి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళందరినీ అభినందించి మహిళా దినోత్సవం రోజున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ఏర్పాట్ల కరపత్రాలను ఆవిష్కరించారు. ఆలయ కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్, ఇమ్మని శశికుమార్ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మంగళవారం వరకు విశేష కైంకర్యాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, కందులపాటి సురేష్, కర్పూరం తుకారం, వందనపు అప్పలరాజు పాల్గొన్నారు. ఇవాళ మన జంగారెడ్డిగూడెం నడిబొట్టులో శ్రీ 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 పంచభూత మరకత విజయేశ్వర సహిత శ్రీచక్ర సమనకర శ్రీ 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 విజయదుర్గమ్మ వారి ఆలయంలో ఈ రోజున మనం గత 2 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ గుడికి ద్వితీయ వార్షికోత్సవం జరుపుతున్నాము. ఈ గుడి ఆలయంలో 9 నుండి 11వ తారీఖు వరకు కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమాలకు భక్తులు హాజరవ్వాలని ఈ కార్యక్రమంలో 9వ తారీఖు మండపారాధన, సాయంత్రం వచ్చేటప్పటికి లలితా సహస్ర పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 10వ తారీఖున గంగానమ్మ గుడి ఆలయం నుండి 108 కలశంతో సప్తనదీ జలాలతో కలశాలతో అమ్మవారికి నదీ జలాలను తీసుకొచ్చి అమ్మవారికి జలాభిషేకం నిర్వహిస్తున్నాము. 11వ తారీఖున అన్నదానం మరియు ఊరేగింపు నిర్వహిస్తున్నాము. కాబట్టి భక్తులందరూ దీన్ని గమనించి ఆలయానికి ఇచ్చేసి అమ్మవారు తీర్థ ప్రసాదాలు సేకరించవలసిందిగా శ్రీమాత్రే మన జంగారెడ్డిగూడ పట్టణంలో వెంచేస్తున్న శ్రీ విజయదుర్గమ్మవారి ఆలయంలో 9/3/2025 అనగా ఆదివారం నుంచి అమ్మవారికి ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఆదివారం రోజున ఉదయం అమ్మవారికి ప్రత్యక్ష పూజ, పుణ్యావాహనం, ఆవాహిత మండపారాధన, కలశస్థాపన కార్యక్రమం నిర్వహించి సాయంత్రం లలితాపారాయణం కూడా నిర్వహించడం జరుగుతున్నది. అనంతరం సహస్ర దీపాలంకరణ, మరునాడు అనగా సోమవారం అమ్మవారికి 108 కలశాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సప్త నదీ జలాలతో పంచామృతాలతో అభిషేకించడం జరుగుతున్నది. అలాగే సాయంత్రం సకల దేవత సహిత చండీ హోమం నిర్వహించడం జరుగును. మరునాడు అనగా మంగళవారం నాడు ఉదయం అమ్మవారికి విశేషంగా పుణ్యావాచనం జరిపి ఉద్వాసనం పలికి మధ్యాహ్నం అన్నదాన సమారాధన, అనంతరం సాయంత్రం 4:30 గంటలకు అమ్మవారి యొక్క గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరడమైనది. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెంలో బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ క్యాంపస్ నందు విద్యార్థులకు భగవద్గీత కంఠస్థత్వంపై తర్ఫీదునిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు భగవద్గీతను సామూహికంగా పఠించారు. బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ సిల్వర్ వోక్స్ కరెస్పాండెంట్ పివి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. తాము అడిగిన వెంటనే భగవద్గీత కంఠస్థత్వానికి అనుమతి ఇవ్వడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. భగవద్గీత అనేది మత గ్రంథం కాదనేది తెలుసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ చదివి పాటించాల్సిన అంశాలను భగవద్గీత సూచిస్తుందని అన్నారు. ఎలా ఉండకూడదు, ఏం చేయాలి అనే జీవిత పరమార్థాన్ని సూచించేది భగవద్గీత అని అభివర్ణించారు. ప్రతి విద్యా సంస్థలలో భగవద్గీతను పఠించేలా ఆయా యాజమాన్యాలు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. హరే కృష్ణ అండి. ఇక్కడ బట్సంబులిజం స్కూల్కి వచ్చాము. భగవద్గీత మేము వారానికి 2 రోజులు భగవద్గీతను నేర్పిస్తున్నాము. మేము ఫస్ట్ అడగటానికి వచ్చినప్పుడు మేడం చాలా పాజిటివ్గా తీసుకున్నారు. అలాగే వచ్చి నేర్పమన్నారు. మేము వారానికి 2 రోజులు వచ్చి నేర్పుతున్నాం. పిల్లలు కూడా చాలా శ్రద్ధతో క్రమశిక్షణతో నేర్చుకుంటున్నారు. మేము చాలా స్కూల్స్ తిరుగుతున్నాము, నేర్పుతున్నాము. కానీ మేడం మాకు చూపించేంత శ్రద్ధ, చొరవ నేను ఎప్పటికీ మర్చిపోలేను. పిల్లలు కూడా అందరూ క్రమశిక్షణతో ఉన్నారు. అలాగే టీచర్స్ అందరూ కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. నేను వచ్చినప్పుడు మా కోసమని వాళ్ళ పీరియడ్ ని నా కోసం కేటాయించటం, వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవటం, ఇవన్నీ నిజంగా వాళ్ళకి పిల్లలకి నేర్పించాలని వాళ్ళలో ఉన్న ఉత్సాహం నేను చూశాను వాళ్ళ దగ్గర. బట్సంబులిజం స్కూల్ వాళ్ళకి ఇది సాధ్యమైనదని నేను చెప్పగలను. థ్యాంక్ యూ మేడం, మీరు నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు, పిల్లలకి భగవద్గీతని నేర్పించడానికి మాకు ఇంతటి అవకాశం ఇచ్చినట్టు చాలా థ్యాంక్స్ మేడం. శ్రీ కృష్ణ. ఈ రోజు మనం జంగారెడ్డిగూడెంలో బట్సంబులిజం స్కూల్స్ లో ఉన్నాము. సో ఇక్కడ ప్రతి వారం 2 రోజుల పాటు భగవద్గీత అనేది టీచ్ చేస్తున్నాము ఈ పిల్లలందరికీ.
సో నేను కళ్యాణి, భగవద్గీత మెంటర్. మా గురువు గారు వచ్చేసి లెర్న్ గీత లివ్ గీత వ్యవస్థాపకులు, ఐఐటి మండి డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ లక్ష్మీధర్ బెహ్రా గారు. ఆయన ఆధ్వర్యంలోనే నేషనల్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ ప్రతి సంవత్సరం భగవద్గీతని టీచ్ చేస్తున్నాము స్కూల్ పిల్లలకి. అలాగే గీతానుశీలనం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా వీళ్ళందరికీ భగవద్గీత పోటీలు కూడా నిర్వహించి ఎంకరేజ్ చేస్తున్నాము. ఎందుకు అంటే లెర్న్ గీత లివ్ గీత అంటే మీనింగే భగవద్గీతని నేర్చుకోండి, భగవద్గీత ఆధారంగా జీవించండి. సో ఎందుకు అంటే భగవద్గీత అనేది ఒక రిలీజియస్ బుక్ కాదు, ఇది సర్వ మానవాళికి జీవన విధానాన్ని వివరించేటువంటి శాస్త్రం, అలాగే ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వగలిగినటువంటి శాస్త్రం. సో ఈ భగవద్గీతని ఎవరైతే చదువుతారు, ఎవరైతే వాళ్ళ జీవితంలో ఆచరిస్తారు, వాళ్ళు ఎంతో ఉన్నత విలువలతో కూడిన ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతారు. సో మనందరికీ తెలుసు, నేటి బాలలే రేపటి పౌరులు. ఈ యూత్ స్ట్రెంగ్త్ అయితేనే మన యొక్క దేశ ప్రగతి అనేది ఆధారపడి ఉంటుంది. అందుకని మేము మా గురువు గారి యొక్క అండర్లో అన్ని స్కూల్స్ కి వెళ్ళి భగవద్గీతని ప్రచారం చేస్తున్నాము. ఈ భగవద్గీత విలువలని పిల్లలకి అందజేయడం ద్వారా ఉన్నతమైనటువంటి ఫ్యూచర్ కిడ్స్ ని, ఫ్యూచర్ యూత్ ని, సమాజాన్ని నిర్మించాలి అనేటువంటిది మా అందరి యొక్క ఆశ, ఆకాంక్ష. దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ మేము భగవద్గీత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. సో పిల్లలందరికీ భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నాము. అలాగే భగవద్గీతని ఏ విధంగా మన జీవితంలో ఆచరించాలి అనేటువంటి విధానాన్ని కూడా మేము నేర్పిస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. అని బృందం వారు వచ్చి జంగారెడ్డిగూడెం బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీలో పిల్లలకి శ్లోకాలు నేర్పిస్తాము. భగవద్గీతలోని ప్రతి శ్లోకము వాళ్ళకి అర్థవంతంగా అండ్ ఆ శ్లోకాన్ని ఉచ్చరించడం అన్నది నేర్పిస్తాము అనగానే నేను చాలా ఆనందపడ్డాను. అండ్ మా పిల్లలకి ఒక భాగ్యము అన్నది దొరికింది అన్న ఆలోచనతోటి ఉన్నాను. సో వీక్లీ ట్వైస్ వచ్చి వాణి గారు మా స్టూడెంట్స్ అందరికీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఇక్కడ యాజ్ స్కూల్ అన్నది సెక్యులరిజం అన్నదాని మీదే మనము ఫోకస్ చేస్తాము. ఇక్కడ వీఆర్ లైక్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ రిలీజియన్, బట్ ఇది భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నది చిన్న వయసులో ఒక ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ నేటి బాలులే రేపటి పౌరులు అన్న దీంతో ఈ చిన్న వయసు నుంచి ప్రాపర్ వ్యూలో కానీ వాళ్ళ నడవడిక అన్నది ప్రాపర్ వేలో ఉన్నప్పుడు డెఫినెట్లీ దే విల్ హ్యావ్ అ స్ట్రాంగ్ మైండ్ అండ్ దట్ విల్ లీడ్ టు అ స్ట్రాంగ్ లివింగ్. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం నందు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ రాజేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నిర్మల హాస్పిటల్ వైద్యులు, ఫిజియోథెరపీ వైద్యులు వెంకట ప్రశాంత్, డెంటల్ వైద్యులతో పాటు లోకల్ సెక్రటరీ సూర్యప్రసాద్, లోకల్ ఇంప్లిమెంటేషన్ సెక్రటరీ సత్యనారాయణ, సిబ్బంది గీతాంజలి, పల్లం రవి, సుబ్రహ్మణ్యం, రవి, అంకల్రావు, కోటేశ్వరరావు, వివేక్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. రీజనల్ మేనేజర్ నూనె ప్రసాద్ చేతుల మీదుగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. తర్వాత ఈ మహిళా దినోత్సవము 8వ తారీఖు ఉన్నా కూడా 2-3 రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమాలన్నీ మేము చేపట్టడం జరిగింది. మా సిబ్బంది కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మెడికల్ క్యాంప్ సక్సెస్ అవ్వడానికి ముఖ్యంగా నా సిబ్బంది కూడా కారణం. ఈరోజు కూడా ఈ మెడికల్ క్యాంపు మేము మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి అంకితం చేస్తున్నాం. నిన్న సెంట్రల్ గ్రూప్స్ ఆర్పీలు సీఏల మీటింగ్ జరపడం జరిగింది నిన్న సాయంత్రం. ఈ సందర్భంగా 4 కోట్లు సెంట్రల్ గ్రూప్ రుణాలు మంజూరు చేసి మా రిజర్వ్ మేనేజర్ పంపాలని చేయడం జరిగింది. అలాగే 35 స్వయం సిద్ధా లోన్స్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డ్వాక్రా గ్రూప్ మహిళలకి ఈ ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన స్కీమ్ అంటే ఇది. దాంట్లో కూడా 3.5 కోట్లు నిన్న 35 మందికి వితరణ జరిగింది. అలాగే మన మున్సిపల్ కార్మికులకి నిన్న ఉమెన్స్ డే సందర్భంగా చీరల పంపిణీ కూడా మేము నిన్న భారతీయ స్టేట్ బ్యాంక్ జంగారెడ్డిగూడెం ద్వారా చేయడం జరిగింది. ఈ
సందర్భంగా మరొకసారి అందరికీ కూడా జంగారెడ్డిగూడెం వాసులకి, తర్వాత నిర్మల హాస్పిటల్ మేనేజ్మెంట్కి మాకు ఈ సహకారాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రాష్ట్రంలో క్షత్రియులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సంక్షేమ సంఘ అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగేసిన సూర్యనారాయణరాజు అన్నారు. విజయవాడలో శుక్రవారం డైరెక్టర్లతో పాటు ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్ ఎండీ మహేశ్వర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కనకరాజు సూరి మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. క్షత్రియుడు అంటే త్యాగానికి, సేవాగుణానికి, ధర్మానికి ప్రతీక అని అన్నారు. అటువంటి క్షత్రియుల్లో పేద వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని అన్నారు. కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టిన తాము రాష్ట్రంలోని క్షత్రియులను అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు నడిపేలా పాటుపడతామని అన్నారు. క్షత్రియ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం నుంచి క్షత్రియ కార్పొరేషన్ కు తగినన్ని నిధులు కేటాయించేలా చేసి వాటితో మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని కనకరాజు సూరి ఉద్ఘాటించారు. క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పేరుచెర్ల వెంకట శ్రీనివాసరాజు మాట్లాడుతూ సేవాభావంతో మెలిగే క్షత్రియులకు అండదండగా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. క్షత్రియులను అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి ప్రగతి బాటలో మరింత ముందుకు సాగేలా చేస్తామని సుభాష్ అన్నారు. చైర్మన్ తో పాటు డైరెక్టర్ గా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబెన రామలింగేశ్వరరావు, పెనువెత్స సత్యనారాయణరాజు, మంతెన సత్యనారాయణరాజు, వంశీరాజు పాల్గొన్నారు. కార్పొరేషన్ యొక్క విధి విధానాలను కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఈ రోజు నా పదవీ బాధ్యతలు స్వీకరించుచున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్ జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 అండ్ 9440389800. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం.
వెల్కమ్ బ్యాక్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 కార్యక్రమాలలో భాగంగా ఏలూరులో నిర్వహించిన 2K మారథాన్ ను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ప్రారంభించారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి పాత బస్ స్టాండ్ వరకు నిర్వహించిన 2K మారథాన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, డీఎస్పీ శ్రవణ్ కుమార్లతో పాటు పెద్ద ఎత్తున వివిధ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగులు, మహిళలు, బాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. అందులో భాగంగా ఈ రోజు 2K మారథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరికీ హక్కులు, సమానత్వం, మహిళా సాధికారతపై చైతన్యపరచడం ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మహిళా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా మనకి వాకథాన్ చేస్తున్నాము. సో ఈ సంవత్సరం మనకు థీమ్ ఉమెన్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. సో ఈ థీమ్ కింద లాస్ట్ 1 వీక్గా చాలా ప్రోగ్రామ్ మార్చి 1 నుంచి మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనం వాకథాన్ చేసి ఈ థీమ్ పైన అవగాహన కల్పించడానికి, ప్లస్ అందరూ పార్టిసిపేట్ చేసేసి దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి కోసం ఇవాళ మనం వాకథాన్ చేస్తున్నాము. జిల్లాలో ఈ నెల 8 నుంచి చేపట్టే P4 సర్వేను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో P4 సర్వే, MSME సర్వే, వర్క్ ఫ్రం హోం సర్వేపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, మండల సచివాలయ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా P4 సర్వే నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ సర్వేకు కార్యాచరణ రూపొందించిందని అన్నారు. జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించి ఈ నెల 16వ తేదీ నాటికి పూర్తి చేయాలని అన్నారు. అనంతరం ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించాలని అన్నారు. ఈ రోజు ఇక్కడ అందించిన శిక్షణ కార్యక్రమ వివరాలను ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. యాప్ లో పొందుపరిచిన 27 ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించాల్సి ఉంటుందని అన్నారు. ఆయా కుటుంబాలకు ఏమైనా అపోహలు ఉంటే వాటిని తొలగించి సర్వేను ఈ నెల 16వ తేదీ నాటికి విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు. MSME సర్వేను రానున్న 24 గంటల్లో ముగింపు చేయాలని అన్నారు. ఇప్పటికే 84% పూర్తి చేశారని, మిగిలిన దానిని వెంటనే పూర్తి చేయాలని అన్నారు. వర్క్ ఫ్రం హోం కు సంబంధించిన వివరాలను వెంటనే సేకరించాలని ఆదేశించారు. సచివాలయాల పరిధిలో నిర్దేశించిన పలు అంశాల్లో ఉత్తమ ప్రగతి కనబరిచిన ఎంపీడీఓలను ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి అభినందించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ కె సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, సిపిఓ వాసుదేవరావు P4 సర్వే నిర్వహణ తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో మండల ప్రత్యేక అధికారులు, ఉద్యానవన శాఖ డిడిఎస్ రామ్మోహన్, డీసీపీఓ శ్రీనివాస్, డిఎస్ఓ వై ప్రతాప్ రెడ్డి, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని POW జిల్లా కార్యదర్శి కుర్సం లత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం వారోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రగతిశీల మహిళా సంఘం POW జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతి అధ్యక్షతన జరిగిన సభలో కుర్సం లత మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, గృహ హింసలు బాగా పెరిగాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలు పని ప్రదేశాలలో హింసించడం మరింత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభలో POW నాయకులు అలివేలు సర్పంచ్ కారం లక్ష్మి, ధర్ముల లక్ష్మి, కేరా పాల్గొన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనువాద బీజేపీ గవర్నమెంట్ పాటిస్తున్నటువంటి మనువాదాన్ని గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు గురి చేస్తుంది బీజేపీ. అట్లా కాకుండా ఇప్పుడు స్త్రీలు అనే పురుషులు అనేది సమానత్వంకై పోరాడాలని మా POW మేము డిమాండ్ చేస్తున్నాం. సమాజంలో చూస్తే స్త్రీకి మొదటి భాగం అంటున్నారు, కానీ స్త్రీని మాత్రం హత్యలు, హత్యాచారాలు చేయబడుతున్నాయి. అనేక ప్రదేశాల్లో, పని ప్రదేశాల్లో కూడా హత్యలు, అత్యాచారాలు చేయబడుతున్నాయి. చిన్నపిల్లల నుండి 80 సంవత్సరాల వాళ్ళ ముసలి దాకా కూడా అత్యాచారాలు చేయబడుతున్నాయి. మనువాదం వచ్చిన కాడి నుండి ఈ బీజేపీ తీసుకొచ్చినటువంటి మనువాదాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే మహిళలు సమాజంలో రెండో స్త్రీగా ఎన్నుకోబడుతుంది. ఈ ప్రభుత్వం దృష్టిలో కూడా ఈ ప్రభుత్వాన్ని మనం ఈ సమస్యలపైన POW డిమాండ్ చేస్తుంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము.
ఈ సందర్భంగా చూస్తే మహిళల మీద అత్యాచారాలు, గృహహింసలు జరుగుతూ ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా మహిళా సంఘాలు పోరాడుతూ ఉన్నాయి. అట్లాగే రోజు రోజుకు మహిళల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టాలని చెప్పేసి మహిళా సంఘాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు చూస్తే మన మహిళల మీద గృహహింసలు ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అట్లా ఆడ మగ తేడా లేకుండా సమానత్వంకై పోరాటం చేయాలని చెప్పేసి POW డిమాండ్ సార్. అజ్ఞాత సూర్యుడు, గోదావరి లోయ ప్రతిఘటన యోధుడు, పశ్చిమ ఏజెన్సీ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో జరిగే బహిరంగ సభ ప్రదర్శనలకు వేలాదిగా తరలించేందుకు కృషిలో భాగంగా సిపిఐఎం న్యూ డెమోక్రసీ శ్రేణులు పోలవరం, బొట్టాయిగూడెం, జీలిమిల్లి మండలాల్లో, గ్రామాలలో విస్తృతమైన ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బొట్టాయిగూడెం మండలం వాడపల్లి కాలనీలో జరిగిన మీటింగ్ లో గోడ పత్రికలను, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం, AIKMS నాయకులు కారం రాఘవులు మాట్లాడారు. ఈరోజు బుట్టాయిగూడెం మండలం వాడపల్లి గ్రామంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఆదివారం నాడు జంగారెడ్డిగూడెంలో జరిగే కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సభను జయప్రదం చేయాలని వాడపల్లి గ్రామంలో వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతిఘటన పోరాట యోధుడు, అజ్ఞాత సూర్యుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ తన జీవితాంతం కూడా ప్రజా ఉద్యమాల్లో ప్రజలకే అంకితం చేసి మరి వారి ప్రాణాలను అర్పించడం జరిగింది. అటువంటి ప్రతిఘటన పోరాట యోధుడు, కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సభ రేపు ఆదివారం నాడు జంగారెడ్డిగూడెంలో జరుగుతూ ఉంది. ఈ సభకు పేద ప్రజానీకం, కార్మికులు, కర్షకులు, మేధావులు, విద్యావేత్తలందరూ కూడా పాల్గొని ఈ యొక్క ర్యాలీని, బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు కారం రాఘవ, సిపిఎం న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈ నెల 9వ తారీఖున కామ్రేడ్ రేవన్న రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సభ జరుగుతుంది. ఈ సభను జయప్రదం చేయాలని ప్రతి పల్లెల్లో మా న్యూ డెమోక్రసీ పార్టీ ప్రసారం చేస్తుంది. ఈ గోదావరిలో ప్రతిఘటన పోరాట యోధుడు, ఏజెన్సీ, పశ్చిమ ఏజెన్సీకి మొట్టమొదటి న్యూ డెమోక్రసీ పార్టీ స్థాపనలో ప్రధాన పాత్ర పోషించినటువంటి రేవన్న తను సుమారుగా 48 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేస్తూ అనారోగ్యంతో చనిపోవటం జరిగింది 2016 సంవత్సరంలో. అప్పటి నుంచి ఈ రోజు వరకు వర్ధంతి సభలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా భారతదేశంలో పేదలందరికీ విముక్తి కలిగించాలని, కమ్యూనిస్టు రాజ్యం రావాలని కమ్యూనిస్టు పార్టీ స్థాపనలో తన పాత్ర పోషించారు. అతివాద, మితవాద పార్టీలకి వాదానికి వ్యతిరేకంగా నిజమైన కమ్యూనిస్టు సిద్ధాంతానికి కట్టుబడి ఎన్నో సాహసాలతోటి ఎన్నో అమరవీరులు మరణించినప్పటికీ కూడా తన ముళ్ళ కంచెల్లో నడుస్తూ తన జీవితాన్ని పేద ప్రజలకు అంకితం చేశారు. అటువంటి యోధుడిని ఈ రోజు తలుచుకుంటూ సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీలో తన పాత్రని గుర్తు చేసుకుంటూ జంగారెడ్డిగూడెంలో ఈ నెల 9వ తారీఖున భారీ బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని న్యూ డెమోక్రసీ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం రహదారిలో కారు పల్టీ కొట్టింది. ఇటీవల రోడ్డు నిర్మించేందుకు రహదారిని కంక్లర్ల స్లిప్లతో చదును చేశారు. అయితే శరవేగంగా కారు నడపడమా మరేదైనా కారణమో తెలియదు కానీ కారు పల్టీ కొట్టింది. రహదారికి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకువెళ్లింది. గాలిలో సినిమా పక్కీలో పైకి లేచి పొలంలోకి వెళ్లి పడింది. పుట్టిన రోజులో వేడుకలో భాగంగా జంగారెడ్డిగూడెంలో కారును అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. తిరుమలాపురం రహదారి చిత్రంగా ఉండడంతో కాస్త బ్రేక్ కొడితేనే వాహనాలు జారిపోతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. కారు మరమ్మతులకు గురైందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ICDS ఆధ్వర్యంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులకు సత్కారం. పాల్గొన్న RDO రమణ. జంగారెడ్డిగూడెం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం రక్తదాన శిబిరం ఏర్పాటు. భగవద్గీతను కంఠస్థత్వం చేస్తున్న జంగారెడ్డిగూడెం బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ స్కూల్ విద్యార్థులు. విజయవాడలో మహాసభ భవనం నిర్మాణంపై చర్చ. మాజీ మంత్రి TG వెంకటేష్ ను కలిసిన రాష్ట్ర మహాసభ అధ్యక్షులు చిన్ని రామ్ సత్యనారాయణ. జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి 2వ వార్షికోత్సవం కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.